తెలంగాణ కుంభమేళాగా పేరు పొందిన మేడారం జాతరకు సమయం దగ్గర పడుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు జాతర వైభవంగా జరగనుంది. ఇంకా జాతరకి 20 రోజుల సమయం ఉన్నా ఇప్పటికే మేడారానికి భక్తులు పోటెత్తారు. రోజు వేలాది మంది సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు, తమ నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. దీంతో మేడారంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. దాదాపు 300 కోట్ల వ్యయంతో శాశ్వత నిర్మాణాలను చేపట్టింది. జాతరలోపు పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు అధికారులు. కానీ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. ఓవైపు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల దర్శనాల మధ్య అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. దీంతో పనులు నెమ్మదించాయి. జాతరలోపు పూర్తవుతాయా లేదా అన్నది అనుమానంగా మారింది. మేడారం అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదు. క్యూలైన్ల నిర్మాణం నెమ్మదిగా జరుగుతోంది. అభివృద్ధి పనులు ఎప్పటికీ పూర్తవుతాయి? ఇప్పటి నుంచైనా అధికారులు పనుల్లో వేగం పెంచుతారా? దీనిపై మరిన్ని వివరాలను మేడారం నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. సమ్మక్క సారక్క జాతర గడువు దగ్గర పడుతుంది. పనులేమో మాత్రం ముందుకు సాగని పరిస్థితి. ప్రభుత్వం 251 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంకా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సమ్మక్క సారక్క దిమ్మెలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము, సమ్మక్క దిమ్మె వద్ద పెద్ద ఎత్తున భక్తులు వచ్చి బంగారాన్ని సమర్పిస్తున్న పరిస్థితి ఉంది. భక్తులు పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. మేడారం జాతర అనగానే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళగా దీన్ని చెప్పుకోవచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం కనీవిని ఎనిగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ప్రభుత్వం 251 కోట్ల రూపాయలు కేటాయించింది. పనులు మాత్రం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నత్తనడకన పనులు సాగుతున్నాయనే ఒక విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. జనవరి 28వ తేదీన కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి గద్దెకు చేరుకోవడంతో జాతర అసలైన ఘట్టం మొదలవుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు జనవరి 29న చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెపైకి కొలువుదీరుతుంది. ఈ 2 రోజులు భక్తులు పారవశ్యంతో మునిగి తేల్తారు. అంబరాన్ని అంటుకుంటుంది ఇక్కడ వేడుకలంతా కూడా. జనవరి 30న భక్తులు అమ్మవార్లకు తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఇక 31న తల్లుల వన ప్రవేశంతో ఈ మహాజాతర ముగుస్తుంది. ఈ జాతర ఘట్టాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. పనులు మాత్రం చాలా నత్తనడకన సాగుతున్నాయనే ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. జాతర మాత్రం గడువు దగ్గర పడుతున్న పరిస్థితుల్లో పనులు వేగవంతంగా చేయాలన్న ఒక డిమాండ్ అయితే భక్తుల నుంచి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈసారి కని విని ఎరగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటికే సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు, గద్దెలను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, మేడారం నుంచి. మేడారం జాతరకు ఆధునిక టెక్నాలజీ వినియోగించబోతున్నారు అధికారులు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు ఉపయోగించనున్నారు. మరోవైపు రాత్రి వేళ అడవి ప్రాంతమంతా మెరిసే విధంగా హైమోస్ట్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. పరిసర ప్రాంతాలను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. దీంతో మేడారం కొత్త శోభను సంతరించుకోనుంది. లోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ జాతరకు అధికారులు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఒకప్పుడు మేడారం అంటేనే పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతము. ఈ ప్రాంతం పూర్తిగా చిమ్మచీకటి. ఇక్కడికి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితులు ఉంటుండే. కానీ ఈసారి జాతరకు సంబంధించి ఆధునిక టెక్నాలజీని అంతా కూడా వినియోగిస్తున్నారు. మొత్తం రాత్రిపూట కూడా పగలులా మెరిసిపోయేలాగా 930 ఐమాస్ట్ లైట్లను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా సీసీ కెమెరాల నిఘాతో పర్యవేక్షించబోతున్నారు. మొత్తం అడుగడుగునా కూడా మేడారంకి వచ్చే భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అడుగడుగునా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. శాంతి భద్రతకు సంబంధించి ఎటువంటి విఘాతం జరగకుండా పూర్తిగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించి శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి విఘాతం తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఏర్పాట్లు అయితే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గడువు
గడువు దగ్గర పడుతుంది. జనవరి 28, 29 తేదీల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. సుమారుగా ఊహించినంత జనం వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఇప్పటికే జాతర ఉత్సవంలా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రోజుకు 1,00,000 మంది దాకా వచ్చి సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ముడుపులను చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మేడారం జాతరకు సంబంధించి ఈసారి ఆధునిక టెక్నాలజీని అటు పోలీసులు ఇటు వివిధ శాఖల అధికారులు కూడా స్మార్ట్ టెక్నాలజీతో ఈ జాతర పూర్తిగా పర్యవేక్షించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, మేడారం నుంచి. సాధారణంగా చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది, కానీ మేడారంలో చరిత్ర రాతి శిల్పాల్లో కనిపిస్తోంది. మేడారంను తల్లుల వీరగాథలను శిల్పాల రూపంలో చెక్కి పెట్టారు. ఈసారి జాతరలో భక్తులను అత్యంతగా ఆకర్షించేది ఏదైనా ఉంది అంటే ఇక్కడ ఏర్పాటు చేసిన 200కు పైగా శిల్పాలే. ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్న భక్తులకు ఈసారి అమ్మవార్ల గద్దెలు కొత్త రూపంలో కనిపించనున్నాయి. అమ్మవార్ల చరిత్ర తెలిపే రాతి శిల్పాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేలా వీటిని తయారు చేశారు. మేడారం చరిత్ర ఈ శిల్పాల్లో కనిపిస్తుంది. దాదాపుగా సమ్మక్క సారక్క జాతర ప్రాంగణం అంతా కూడా శిలలు అన్నీ కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శిలలతో శిల్పాలన్నింటినీ చెక్కారు. మనం చూసుకోవచ్చు మేడారంలో జాతర విశిష్టను తెలియజేస్తూ పూర్తిగా శిల్పాలన్నీ కూడా చెక్కారు. 200 విగ్రహాలకు సంబంధించి పూర్తిగా చెక్కిన పరిస్థితి ఉంది. మొత్తం జాతర ఘట్టాన్ని అంతా కూడా ఇక్కడికి వచ్చిన వారికి అర్థవంతమయ్యే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో చెక్కి శిల్పాలను సిద్ధం చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు వీరమరణం పొందిన వారి ఘట్టాలకు సంబంధించి, అదేవిధంగా ముఖ్యంగా నా వెనక కనిపిస్తున్న 60 అడుగుల భారీ స్తంభం కూడా చూసుకోవచ్చు. ఆ భారీ స్తంభానికి సంబంధించి గిరిజన తెగల ఆచారాలను, వారి వేట విధానాలను, కోయదరుల జీవనశైలిని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఆ శిల్పాలన్నింటినీ కూడా చెక్కడం జరిగింది. ఆ శిలా తోరణాలపైన కూడా అందంగా శిల్పాలను చెక్కి ఉంచడం జరిగింది. భారీ స్తంభాలను ఏర్పాటు చేశారు. గిరిజన తెగల ఆచారాలను, వాటి వేట విధానము, కోయదొరల జీవనశైలిని ఈ శిల్పాల్లో ఆవిష్కరించిన పరిస్థితి ఉంది. మొత్తం 750 కోయ ఇండ్ల నమూనాలను, వారి సాంప్రదాయ వస్తువులను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. మొత్తంగా ఈ గిరిజన వీర చరిత్రను భావితరాలకు సగర్వంగా చాటి చెప్పే విధంగా ఈ శిల్పాలను చెక్కడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం రోడ్లు, భవనాలే కాక మన సంస్కృతికి సంబంధించిన శాశ్వత రూపాన్ని ఇక్కడ కళాఖండాల రూపంలో ఇక్కడ ప్రదర్శించారు. సాధారణంగా జాతరకు సంబంధించి పూర్తిగా జనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మేడారంలో మాత్రం భక్తితో పాటు పచ్చదనం కూడా పరిపాలించే విధంగా ఒకవైపు విగ్రహాలు, శిల్పాలు ఏర్పాటు చేస్తారు. మరోవైపు పచ్చదనానికి కూడా ప్రయారిటీ ఇస్తూ ఎక్కడ కూడా పచ్చదనం దెబ్బతినకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా మేడారం జాతరకు సంబంధించి అధికారులు అయితే ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, మేడారం నుంచి. ఈ నెల 19న మేడారంకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి జాతర పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తారు. అమ్మవార్లను దర్శించుకుంటారు. చరిత్రలో నిలిచిపోయేలా మేడారం పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం చెప్తోంది. ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు.